అందరికీ స్వాగతం. ఆర్ట్స్‌ఫుల్ లైబ్రరీకి స్వాగతం. ఆరంభానికి ముందు సైలెన్స్‌లో మనం స్టార్ట్ చేద్దాం. ఆ సుప్రీంని ఆహ్వానిద్దాం ఈ సెషన్‌కి. ఇవాళ మనము నేతృత్వ కళ గురించి మాట్లాడుకుంటాం. మనతో మనకి యూకే నుంచి ఒక సీనియర్ బ్రదర్ ఉన్నారు, జార్జ్. మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అన్నయ్య గారు మేము చాలా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే అన్నయ్య గారు ఏదైనా కావాలి అంటే అన్నయ్య గారు ఒక ఫోన్ చేస్తే, ఒక ఈమెయిల్ చేస్తే కూడా అన్నయ్య గారు ఎప్పుడు ఎస్ అంటారు. మైక్ జార్జ్ అన్నయ్య గారు 16 పుస్తకాలు రాశారు. సెల్ఫ్ అవేర్నెస్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎమోషనల్ సఫరింగ్ లాంటి అనేక పుస్తకాలు 16 రాశారు. డోంట్ గెట్ మ్యాడ్ గెట్ వైజ్ అనేటువంటి కూడా వచ్చింది. 7 మిత్స్ అబౌట్ లవ్ ఇలాగా రాశారు. అన్నయ్య గారు మేనేజ్మెంట్ ట్యూటర్ కోచ్ కూడాను. అన్నయ్య గారు బ్రహ్మకుమారి లో 35-40 సంవత్సరాల బ్రహ్మకుమారి సేవ చేస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ సెంటర్ అన్నయ్య గారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. కాబట్టి ప్రతి విషయం కూడా చాలా హెవీ టాపిక్స్ ని కూడా చాలా లైట్ గా చేయగలరు. కాబట్టి ఒక 21వ శతాబ్దంలో ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు సెల్ఫ్ అవేర్నెస్, కంటిన్యూస్ అన్లెర్నింగ్, లెర్నింగ్ కాదు కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి అని అంటారు అన్నయ్య గారు. అన్నయ్య గారిని మాట్లాడుతూ అన్నయ్య గారు చాలా మంచి పవర్ ప్రెసెంటేషన్, మంచి అప్రోచ్ ఉంది అన్నయ్య గారికి. అన్నయ్య గారు సిస్టర్ క్లాడియా ఇప్పుడు అన్నయ్య గారిని ఫార్మల్ గా పుష్పాలతో స్వాగతం చేస్తారు. మీకు అందరికీ కూడా మీరు ఉన్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము వెస్ట్ కోస్ట్ లో ఉన్నాము. మొన్నే మేము వెస్ట్ కోస్ట్ కు మీరు వచ్చారు. ఇప్పుడు మన ఫ్లైట్స్ లో ఉన్నారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఎలాగ అవ్వాలి, నాయకుడిగా అవ్వాలి అని అనుకుంటాము. మీరు చాలా మంచి లీడర్ అని మేము అనుకుంటున్నాము. మీరు ఎందుకంటే నా లీడర్ అంటే కఠినంగా ఉండేటువంటి వారు కాదు, సౌమ్యంగా మృదువుగా ఉండాలి. ఆ క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి. సో మీరు చాలా గుణాలు మీలో ఉన్నాయి. ఈ ఈ ఫ్లవర్స్ మీకు ఈ ప్రోగ్రామ్ కి స్వాగతం చెప్తున్నాము. చాలా బాగున్నాయి పుష్పాలు అంటున్నారు. మీ డెస్క్ పై చాలా బాగున్నాయి ఆ ఫ్లవర్స్. మొదలు పెడదాం ఇప్పుడు. ఈ ప్రజెంటేషన్ టాపిక్ నేతృత్వం ఎలా. నేను ఒక మూవీ చూశాను. చాలా మంది కొండ మీద కూర్చుంటారు, ఒకరు మాత్రం ఎగిసి వెళ్ళి డాన్స్ చేస్తారు. ఆయన ఏమంటారు, మిగిలిన వాళ్ళందరూ డాన్స్ చేస్తారు, కానీ ఇంకొక వ్యక్తి వెళ్ళి స్నానం డాన్స్ చేస్తారు. ఎప్పుడైతే రెండో వ్యక్తి లెగ్సారో మిగిలిన వాళ్ళందరూ కూడా డాన్స్ చేశారు. కాబట్టి రెండో వ్యక్తి యొక్క ధైర్యం జాయిన్ చేయడానికి రెండో వ్యక్తి చూపెట్టిన ధైర్యం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. చాలా మంచి ఎగ్జాంపుల్. లీడర్ కేవలం కరెక్ట్ పొజిషన్ వారనే కాదు, కానీ ఎవరైతే ఆ లీడర్ సపోర్ట్ చేసే వాళ్ళల్లో కూడా నాయకత్వ కళ అనేటువంటిది ఉండాలి. అది చాలా మంచి విషయము. గుడ్ లీడర్షిప్ కే చాలా మంచి ఎగ్జాంపుల్ అని అనిపించింది. అంటే నాయకుడిని ఫాలో అయిన మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫాలో అయ్యారు. మనకి ప్రపంచం దాకా ఉన్నది. పొజిషన్ పదవుల్లో వచ్చేటువంటి లీడర్షిప్ ఉంటుంది.
అఫీషియల్ గా వీళ్ళు లీడర్ అనే పొజిషన్ అనేటువంటిది లభిస్తుంది, వాళ్ళకి పదవి అనేటువంటిది ఉంటుంది, బిరుదు ఉంటుంది. అది చాలా ఫార్మల్ ప్రాసెస్ ఉంటుంది. అంటే అది ప్రమోషన్ ఆధారంగా వస్తుంది, వాళ్ళ వర్క్ ఆధారంగా వస్తుంది, వాళ్ళు చేసినటువంటి వర్క్ వీటి ద్వారా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పొజిషన్ లో ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి పొజిషన్ అనేటువంటిది ఉండకపోవచ్చు, కానీ వాళ్ళలో న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఫోర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు ఆటోమేటిక్ గా team ని lead చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వాలంటీర్ గా పొజిషన్ తీసుకుంటారు. ఇంకో టైప్ ఆఫ్ లీడర్స్ ఉంటారు, కొంతమంది బై సహజంగా నేచర్ గా వాళ్ళ యొక్క లీడర్స్ గా ఉంటారు. అంటే ఒక గ్రూప్ లో వాళ్ళే leader అయిపోతారు, ఏం చేసినా పర్లేదు, మళ్ళీ లీడర్ గా ఉంటానని ఏమి ఇద్దరు, కానీ ఆటోమేటిక్ గానే వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి వాళ్ళు లీడర్ గా అయిపోతారు. సో ప్రతి గ్రూప్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఆటోమేటిక్ గానే ఇతరులని ఇతరులతో ఉంటారు. కాబట్టి లీడర్ గా రకరకాల వాళ్ళని చూస్తూ ఉంటాం. సారీ. కాబట్టి లీడర్షిప్ అనేది ఆ లీడర్షిప్ పేరుతో మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, దాంట్లో చాలా విషయాలు వస్తాయి. లీడర్షిప్ అనేటువంటిది ముందు వ్యక్తిత్వ వికాసం మీద ఆధారపడి ఉంటుంది. మన ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నాలో ఒక మంచి లీడర్ అవ్వాలంటే నాలో ఏం క్వాలిటీ ఉండాలి అని గుర్తించుకోవాలి ప్రతి వ్యక్తి. వ్యక్తిత్వ వికాసం ముందు ఇది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది వాస్తవంగా. కానీ ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, మనం బాగా నేర్చుకుంటున్నాము, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకుంటున్నాము. నేను మీకు బేసిక్ ఫ్రేమ్ ప్రతి ఇండివిజువల్ కి ఉండవలసినటువంటి ఆ, ఒక ఎఫెక్టివ్ లీడర్ గా ఉండాలి అంటే వాళ్ళలో ఏం క్వాలిటీస్ ఉండాలనేటువంటి ఒక ఫార్మల్ ఫ్రేమ్ వర్క్ నేను చూపెట్టబోతున్నాను. నేను నా స్క్రీన్ చూపిస్తాను. అందరూ క్వశ్చన్స్ అడగొచ్చు చివరిలో. క్వశ్చన్స్ ఏమైనా చాట్ బాక్స్ లో పెట్టండి తప్పకుండా. ఆ, నాకు వీలైనంత వరకు ఆన్సర్ చేస్తాను. మొట్టమొదటి నేతృత్వ కళ. మేనేజర్ అనేటువంటిది ఒక పొజిషన్, లీడర్షిప్ అనేటువంటిది ఒక దృక్పథం, ఒక యాటిట్యూడ్ అనేటువంటిది. అదొక రోల్ లాగా ఉంటుంది. లీడర్ అనేటువంటిది అఫీషియల్ పొజిషన్ అయినా అవ్వకపోయినా వాళ్ళలో ఆ కళ అనేటువంటిది ఉంటుంది. దాంతో ఒక యాటిట్యూడ్ ఉంటుంది, యాటిట్యూడ్ నే అందరూ కూడా గుర్తిస్తారు. వాళ్ళు లీడర్షిప్ అనేటువంటి యాటిట్యూడ్. మేనేజర్ అనేవారు 9 to 5 అంతే, కానీ లీడర్ 24 గంటలు లీడరే. లీడర్ ఎప్పుడు కూడా లీడర్ అనేటువంటి కాన్షియస్నెస్ లో ఉంటారు. నా పని అయిపోయింది కదా, నాకు అయిపోయింది అనేటువంటి ఉండదు. వీళ్ళు 24 గంటలు కూడా వాళ్ళ యొక్క పని యొక్క ఉద్దేశంలో ఉంటారు. నేను లీడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. మేనేజర్స్ విషయాలను మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు, లీడర్స్ వ్యక్తులు లీడ్ చేస్తారు, వ్యక్తుల్ని ముందుకు తీసుకొని వెళ్తారు. అదే మేనేజర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. లీడర్స్ పీపుల్ మీద బాగా అటెన్షన్ పెడతారు, వస్తువుల మీద కాదు. లీడర్లో మూడు ముఖ్యాలు. ఆ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ టీం ఎక్కడికి వెళ్తుంది, మీ టీంకు ఉన్నటువంటి లక్ష్యం క్లియర్ గా ఉందా, క్లారిటీ ఉందా, మీ టీం యొక్క గోల్స్ మీద మీకు క్లారిటీ ఉందా అనేసి.
టీం యొక్క గోల్ క్లియర్ గా ఉందా, మీకు క్లియర్ గా ఉందా, మీ వాళ్ళకి క్లియర్ గా ఉందా అనేటువంటిది first తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు ఏ విషయాలు ఇష్టపడతారు, ఏవి ఇష్టపడరు అనేటువంటి విషయాలు కూడా మీకు తెలియాలి. సో ఎందుకంటే వాళ్ళు ఏంటో మీకు తెలిస్తే వాళ్ళు మీరు కరెక్ట్ గా చేయగలుగుతారు, వాళ్ళు మీరు ముందుకు కరెక్ట్ గా తీసుకుని వెళ్ళగలుగుతారు. కాబట్టి విజన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉండాలి. ఆ విజన్ ఆధారంగానే మీరు కరెక్ట్ తీసుకోగలుగుతారు. మూడవది ప్రెసిషన్ అంటే క్లారిటీ, యాక్యురేట్ గా కరెక్ట్ గా ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు ప్రతి పరిస్థితి. మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, క్లారిటీగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా ఏంటి అనేటువంటిది కూడా మీరు ఆలోచించుకోవాలి. కమ్యూనికేషన్ కానీ క్లారిటీ లేకపోయినట్లయితే మిగిలింది ఏది కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వదు. సో మీ కమ్యూనికేషన్ చాలా చాలా క్లియర్ గా ఉండాలి. అలాగే రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తీసుకోగలగాలంటే ఒక వ్యక్తి 10 మార్కులు అనేటువంటి ముఖ్యమైనటువంటి ఏంటంటే వస్తువుల నుంచి వ్యక్తుల పట్ల ఎక్కువ శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. కోర్స్ జాబ్ చేసే చాలా ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. కానీ ఫైనల్ గా పని చేసేది ఎవరు? వ్యక్తులు కదా పని చేస్తారు. వ్యక్తులు కదా అక్కడ విషయాన్ని ముందుకు నడుపుతారు. వ్యక్తులు ఒకరితో ఒకరు కలిసి వర్క్ చేయాలి. కాబట్టి వ్యక్తి అయితే జరగాలి, కానీ వ్యక్తుల మీద ఎక్కువ పెట్టాలి. రెండవది కంట్రోల్, అంటే పక్క వాళ్ళని మీ గుప్పెట్లో పెట్టుకోవడం. కంట్రోల్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఎలాగ వాళ్ళ పనితీరు బట్టి, వాళ్ళ వ్యక్తిత్వం బట్టి ఒక ఉదాహరణగా అయ్యి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కంట్రోల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ కి వెళ్ళాలి. మైండ్ చాలా ఈజీ, ఎందుకు కంట్రోల్ చేయడం చాలా ఈజీ, కానీ మీ వ్యక్తిత్వం వల్ల ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయము. కాబట్టి ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మీ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, గౌరవం అనేటువంటిది ఉంటుంది. సో ఒక వ్యక్తిలో ఆ, మీకు మీకు వేరే వ్యక్తిలో ఒక వ్యక్తి నచ్చలేదు అనుకోండి, వాళ్ళని ఎదిరించడం, వాళ్ళని ద్వేషించడం కాదు, వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళని మార్చడానికి అనేటువంటిది మనం ప్రయత్నం చేయాలి. రెసిస్టెన్స్ నుంచి యాక్సెప్టెన్స్ కి, వీళ్ళ వ్యక్తిత్వం ఇంతే అని మనం ఏదైతే యాక్సెప్ట్ చేస్తామో మనకి చాలా ప్రశాంతత ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ నుంచి యాక్సెప్టెన్స్ కి మూవ్ అవ్వాలి. వాళ్ళు ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేయగలగాలి. ఎవరన్నా ఇక నా స్లోగా నేను మెల్లగా మాట్లాడతాను స్లోగా. ట్రాన్స్లేటర్ అవుతుంది. నాలుగవది పొజిషన్ తాలూకు దర్పం కన్నా రిలేషన్ యొక్క పవర్ అనేటువంటిది ఉండాలి. నాకు పొజిషన్ ఉంది కాబట్టి నాకు పవర్ ఉంది అనుకో, రిలేషన్ ఉంది కాబట్టి నాకు పవర్ ఇవ్వాలి. అంటే మీ పవర్ అనేటువంటిది మీకు వాళ్ళకి మధ్యన రిలేషన్ బట్టి ఉండాలి. కాబట్టి మీకు ఉన్నటువంటి పొజిషన్ కాదు, నాకు పొజిషన్ ఉంది కాబట్టి నేను పవర్ఫుల్ ఉంటాను కాదు. రిలేషన్ తో ఎప్పుడైతే పవర్ మీరు చూపెడతారో వాళ్ళు మీ పట్ల రెస్పెక్ట్ తో పనిచేస్తారు. ఆ, వాళ్ళు ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తారు. కంపెనీ ఎప్పుడైతే మీరు పొజిషన్ అనేటువంటిది యూజ్ చేస్తారు, అప్పుడు మీరు కంట్రోల్ చేస్తారు, అప్పుడు వాళ్ళు మీ మీద గౌరవంతో అనేటువంటిది పని చేయరు.
టెల్ కాదు, అది చేయని ఎప్పుడు చెప్తూ ఉండడం కాదు. ఆ ఇది ఎప్పుడు ఆర్డర్స్ చెప్పడంతో మీరు చేయడం అని కాదు. కానీ వాళ్ళకి అడగండి, ఇది చేయాలి అది చేయాలని అడగండి. అడగడం వేరు, చెప్పడం వేరు. కాబట్టి కరెక్ట్ టైంలో కరెక్ట్ కానీ వేసినట్లయితే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళలో నేతృత్వ కళ అనేది పెరుగుతుంది. ఆస్కింగ్ అనేటువంటిది రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కేవలం చెప్పడం కాదు. ఫోర్స్ నుంచి, టేకింగ్ నుంచి, అంటే తీసుకునే వాళ్ళుగా కాదు, ఇచ్చేవాళ్ళుగా కావాలి. తీసుకునే వాళ్ళుగా కాదు, ఇచ్చేవాళ్ళుగా కావాలి. మీ- వాళ్ళకి ఏమన్నా, వాళ్ళు మీకు ఏమన్నా పని చెయ్యాలి అంటే వాళ్ళు పనిని మీరు తీసుకోవడం కాదు, వాళ్ళు పని చేయడానికి సామర్థ్యత అనేటువంటిది మీరు వాళ్ళకి ఇవ్వాలి. ఎలాంటి సామర్థ్యత ఇస్తే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పని చేయగలుగుతారు. కాబట్టి ఒక వ్యక్తి చేయాలి. ఈ చేయండి అది చేయండి అని చెప్పడం కాదు, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అని వాళ్ళకి చెప్పడం. రియాక్ట్ కాదు, ఆలోచించి మనం రెస్పాన్స్ అవ్వాలి, స్పందించాలి. నేను చెప్పినట్టు ఎందుకు చేయలేదు ఇలా అడగడం కాదు, కరెక్ట్‌గా ఆలోచించుకుని రెస్పాన్స్ అనేటువంటిది అవ్వాలి. ఆ ఎప్పుడు కూడా మన వాళ్ళతో మాట్లాడేదంటే ఎమోషన్ అనేటువంటిది ఎక్కువగా కానీ అక్కడ అది వ్యవహారం కంప్లీట్ గా చెడుతుంది. కాబట్టి ఎమోషన్ అనేటువంటిది పక్కన పెట్టి అతిగా మనం మాట్లాడాలి, ఎమోషన్ రెస్పాన్స్ కాదు. ఆ, దీనికి ప్రాక్టీస్ అనేటువంటి అవసరం. ఎందుకంటే కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అవసరం. అది చాలా మంచి విషయము ఇది. మన ఊరికే ప్రతిదానికి ఇది. తర్వాత నా నమ్మకం ఇది అనే దాని బదులు నా వాల్యూస్ ఏంటి అనేటువంటిది మనం ఆలోచించాలి. నా నమ్మకం కాబట్టి నేను ఇది తీసుకుంటాను ఆ, అని అనుకోవడం కాదు. ఆ, కానీ చిన్నప్పుడు నేను ఇది నమ్మాను కాబట్టి అదే కరెక్ట్ అనుకోకూడదు. ఆ, నేను ఇదే నమ్ముతున్నాను అనుకునే దాని బదులు నా వాల్యూ ఏంటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి రకరకాల థాట్స్ మనకు వస్తూ ఉంటాయి, రకరకాల విషయాలు మనం పెద్ద అయ్యాక అర్థం కాకపోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి నేను అదే నమ్మాను కాబట్టి నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అనేటువంటి నమ్మకం ఆధారంగా కాకుండా మనకి వాల్యూ ఏంటి, బిలీఫ్స్ అనేటువంటి మనం పట్టుకున్న వాటిని మనం మార్చుకోము. ఆ, ఎందుకంటే దాంట్లో ఉంది కాబట్టి వాల్యూస్ అనేటువంటి చాలా డైనమిక్, కొంచెం మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి, అవసరం బట్టి మారుతూ ఉంటాయి. వాల్యూస్ సర్టిఫికెట్స్ కేవలం ఏదో గడిచిపోవాలి, రోజు గడిచిపోవాలి అనేటువంటి విషయం కాదు. సేవా భావంతో అనేటువంటిది మనం చేయాలి. సేవా భావనతో చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కేవలం ఆ,
భావనతో అనేటువంటిది ఉండాలి. లేదంటే ఏదో ఉన్నాంలే, చేశాంలే అనేటువంటిది రోజు గడిచిపోయిందా అనేటువంటి విషయం గురించి కాదు. అలా చేసినట్లయితే అది ఎక్కువ అనేటువంటిది నడవదు. కాబట్టి సర్వైవల్ కాదు, సర్వైవ్ ఓరియెంటెడ్ గా మనం ఉండాలి. ఆ, ఇతరులను తిరస్కరించకండి, కంపాషన్ దయాహృదయం కలిగి ఉండండి. ఆ, చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి కంపాషన్ ఉండడం అంత ఈజీ కాదు. ఎక్కువగా మనం వాళ్ళని తిరస్కరిస్తాం, వాళ్ళని ఇలా అలాగా అని మనం తోలనాడుతూ ఉంటాం. కానీ ఆ, కానీ మనం కంపాషన్ అనేటువంటిది మనం ఇది చేసుకోవాలి. సో ఈ కొన్ని చేంజెస్ అనేటువంటి తీసుకొచ్చినట్లయితే మేనేజర్ లీడర్ కింద అవుతారు. లీడర్ గా వాళ్ళు చేయవలసినటువంటి పనులు కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేయగలుగుతారు. క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. మీరు ఉండాలి. ఒక ప్లాన్ తో మనం స్టార్ట్ అవుతాము, కానీ ఆ, అదే నేను పట్టుకుని ఉంటానని కాదు, మధ్యలో రిక్వైర్మెంట్ బట్టి మారుతూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. మన ఆబ్జెక్టివ్స్ ఎలా మనం రీచ్ అవుతాము, ఎలా మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం అనేటువంటిది కూడా మనకి తెలియాలి. అలాగే మనం కన్సిస్టెంట్ గా సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఏదో పని అప్పు చెప్పేసి మనం చేయలేదు అనేటువంటిది కాదు. అది జరిగినప్పుడు మనకు ఉండేటువంటి ఇది కూడా ఆలోచించి ఇది రాసుకోవాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. ఆబ్జెక్టివ్స్, ప్లాన్, కమ్యూనికేషన్, సపోర్ట్, రివ్యూ అనేటువంటిది ఉంటుంది. ఆబ్జెక్టివ్స్, ప్లాన్, కమ్యూనికేషన్, సపోర్ట్ అండ్ రివ్యూ అనేటువంటి 5 పదాలు కూడా మీరు రాసుకుంటే మంచిది. రివ్యూ ఫైనల్ గా మనం ఏదైతే సాధించామో దాన్ని ఎలా సాధించాము, ఏంటి, అక్కడ వరకు మనం ఎలా వచ్చాము, ఏంటి అనేటువంటి రివ్యూ కూడా చేసుకోవడం ఇది. టీమ్ అనేటువంటి పని ఫస్ట్ టీమ్, తర్వాత టాస్క్. ఎందుకంటే మన టాస్క్ ఎలాగైనా చేసుకుని ఫైనల్ గా ఇండివిజువల్ వ్యక్తి నేను ఎవరికి అయితే నేను రిపోర్ట్ చేస్తున్నానో వాళ్ళు టాస్క్ ఇండివిజువల్. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య, వాళ్ళకి నేను ఏమైనా హెల్ప్ చేయగలను, వాళ్ళు చేస్తున్నది నిర్విఘ్నంగా అవ్వడానికి చేయాలా ఏంటి అనేది, ఎలా డెవలప్ అవుతుంది ఏంటి, ఇవన్నీ కూడా అనుకున్న టైంలో ఇది మనం చేయగలమా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచించు. ఎవరైనా బాగా టైం వేస్ట్ చేస్తున్నారా, టైం వేస్ట్ లో చేస్తూ వర్క్ ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నారా, ఇలాంటి కూడా మనం కూడా ఉండాలి మధ్య మధ్యలో. ఈ మూడు మధ్య ఎప్పుడు ఏవో ఒక ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి, టీంలో వస్తూ ఉంటాయి, వ్యక్తుల్లో కూడా వస్తూ ఉంటాయి, ఇలా ఏవో వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏం వస్తుంది? రిలేషన్షిప్
టాస్క్ రిసోర్సెస్ సెల్ఫ్ ప్రాసెస్ ఏమొస్తుంది ఫస్ట్? ఈ ఐదిట్లో ఏంటి వస్తాయి? సంబంధాలు, పనులు, రిసోర్సెస్, సెల్ఫ్, ప్రాసెస్. ఏమొస్తాయి first? ఈ ఐదిట్లో ఏవి వస్తాయి? ఈ ఐదిట్లో ఏంటి ఇంపార్టెంట్? రిలేషన్షిప్, టాస్క్, రిసోర్సెస్, సెల్ఫ్, ప్రాసెస్. మొట్టమొదటి ఫస్ట్ స్వయం, తర్వాత రిలేషన్షిప్స్ సంబంధం, మూడు ప్రాసెస్, మనం అక్కడ వరకు ఎలా వచ్చాము అనేసి ప్రాసెస్. రిసోర్సెస్ లేవు అంటే టైం లేదు, మనీ లేదు, మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాము. కానీ ఆర్డర్ చూస్తే ఫస్ట్ ఇస్ సెల్ఫ్, తర్వాత రిలేషన్షిప్స్, తర్వాత ప్రాసెసెస్, తర్వాత రిసోర్సెస్. ఈ చాలా ముఖ్యం అంటారు రిలేషన్షిప్స్ కన్నా. టాస్క్ ఓరియంటెడ్ గా ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ లో కానీ ఇట్లా కూడా మన చేసావా, అది చేసావా, ఇచ్చేవా అని చెప్పి మన టాస్క్ ఎక్కువ ఉంటారు. పెద్ద పని ఒకటే కాదు, చిన్న చిన్న ప్రాసెస్ ఉంటుంది, టాస్క్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టాస్క్ కి ప్రాసెస్ కూడా ఒకటే ఉంటుంది. మొట్టమొదటి ఏమొస్తుంది అనేది చాలా ఉంటుంది. సెల్ఫ్ ఫస్ట్ వచ్చిన సెల్ఫ్ మేనేజ్మెంట్ మోర్ ఇంపార్టెంట్. మనం స్వయాన్ని manage చేసుకున్నంత వరకు ఇతరులను మనం మేనేజ్ చేయడం అనేటువంటి ఇంపాసిబుల్ లైఫ్. చాలా చాలా ముఖ్యమైనటువంటి సెల్ఫ్. ఇది సెల్ఫిష్ గా అనిపించవచ్చు. మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్ఫ్ నేను మేనేజ్ చేసుకుంటే నేను వర్క్ ని మేనేజ్ చేసుకోలేను, కూడా నేను మేనేజ్ చేయలేను.
చూడండి రకరకాల మంది ఉంటారు. ఒక చూడండి ఒక గ్రూప్ రకరకాల ఉంటారు ఉంటారు హైలీ మోటివేటెడ్ ఉంటారు రకరకాల personality profiles ఉంటారు కానీ వాళ్ళు లోపల మోటివేటెడ్ గా ఉంటారు. సో వాళ్ళని జస్ట్ కొంచెం ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళు పడితే సరిపోదు. వాళ్ళు చాలా ఎక్స్ట్రోవర్టెడ్ గా ఉంటారు కానీ అస్సలు మోటివేషన్ వాళ్ళని మోటివేట్ చేస్తుంది మేనేజర్. కొంతమంది మనీ డబ్బు ఇస్తే మోటివేట్ అవుతారు. వాళ్ళని వదిలేయండి. వాళ్ళకి డబ్బు అనేటువంటిది కదా కాదు ఇప్పుడు కూడా. డబ్బుగా ముందు వెళ్ళిపోతారు. వాళ్ళకి కొంతమంది కొంతమంది మనీ కాకుండా వాళ్ళకి వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది డబ్బుతో మోటివేటెడ్ ఎవరైతే క్వాలిటీ అవుతారో వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మంచి వర్క్ అనేటువంటిది ఇవ్వాలి. వాళ్ళకి కొంతమందికి మోటివేషన్ ఇంట్రోవర్ట్ గా ఉంటారు ఎక్స్ట్రోవర్ట్ వాళ్ళు మధ్య వాళ్ళు ఏం చేయలేరు. టీమ్ ని బిల్డ్ చేయాలి. వాళ్ళలో సెల్ఫ్ మిస్సింగ్ అవుతుంది వాళ్ళ బిహేవియర్ లో. కాబట్టి వాళ్ళ సెల్ఫ్ బిల్డ్ చేయాలి. కొంతమంది email ఎట్లా అనుకుంటారు అన్నీను వాళ్ళ కేపబిలిటీ ఆలోచించి వాళ్ళని పొగుడు మిగిలిన team చాలా మంచి విద్యార్థులు వాళ్ళు అంటే ఆ ఇది అంటే చాలా ఇష్టపడతారు వాళ్ళు. కాబట్టి మీరు అలా వాళ్ళకి లీడర్షిప్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళే బిహేవ్ చేస్తూ ఉంటారు. కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి ఆపర్చునిటీ ఇవ్వాలి. చాలా ఉంటుంది చాలా ఉంటుంది. ఆ enthusiasm అనేటువంటిది వాళ్ళకి దెబ్బతింటుంది. వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకోండి. వాళ్ళకి క్లోజ్ చాలా బాగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అవ్వండి. కాబట్టి అర్థమైంది. ప్రతి ఒక్కరు ప్రతి ఇండివిజువాలిటీలోనూ ఎంతో కొంత ఇవ్వాలి. కాబట్టి ఎవరి పర్సనాలిటీ ఏంటో తెలియాలి అంటే ముందు వాళ్ళని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోండి. అందరిది ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంది. రిలేషన్షిప్స్ దగ్గర ఉండవలసినటువంటి రెస్పెక్ట్ గౌరవం రెస్పెక్ట్ లేకపోతే చోట అప్సెట్ అనే అనుకుంటారు. మీరు
వీళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది మీరు వినట్లేదు, మీరు చూడట్లేదు అని అంటారు. కానీ కానీ వాళ్ళు మీరు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా కానీ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు. మీరు మీరు ఇవ్వాలి. సో రెస్పెక్ట్ ముందు ఇంపార్టెంట్ ఆటోమేటిక్ లభిస్తుంది. సో నాకు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది అనేది చూడాలి. సో గౌరవం అనేది గెలవడం కాదు, అది మనం ముందు ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ఇతరులు ఆటోమేటిక్ గా గౌరవించడం నేర్చుకుంటారు. మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మంచి మార్గం పెట్టుకొని మనం ఆ గౌరవం ఇవ్వడం స్ట్రాంగ్ గా ఉంటున్నాము. కాబట్టి గౌరవం లేని చోట కూడా గౌరవం, ట్రస్ట్, నమ్మకం చాలా క్వాలిటీ. కానీ ట్రస్ట్ ఒకసారి మనమే దాన్ని పోగొట్టుకుంటాం. అయితే ప్రపంచంలో బతకాలంటే అంతనే అంత నమ్మకూడదు కూడా చూస్తాము. కానీ కానీ నమ్మకం అనేటువంటిది ఉంటుంది, కమిట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. నేను మంచి వ్యక్తిగా చేయాల్సిన పని అంటే మళ్ళీ ఇప్పుడు నేను చేయాలా వద్దా అనేటువంటిది ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నట్లయితే కొంచెం సినిసిజం అనేటువంటిది బిల్డ్ అవుతుంది. అనేటువంటిది మనలో ఉన్నటువంటి చాలా క్వాలిటీస్ తో దానికి లింక్ అనేటువంటిది ఉంది. ఈ ప్రతి క్వాలిటీ మనలో ట్రస్ట్ అనేటువంటిది ఉంది. మన వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే నేను ఎదుటి వాళ్ళని నమ్మను, అది నా వ్యక్తిత్వం కింద, ఎదుటి వాళ్ళని అనుమానిస్తూ ఉంటాను, వ్యక్తిత్వం కింద. ఎందుకంటే వాళ్ళు లైఫ్ లో చాలా మోసపోయి ట్రస్ట్ ప్రపోజ్. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువగా ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు ఇతరులను నమ్మడానికి ఈజీగా ఇష్టపడ, నేను ఏం చేసినా నాకు బిట్రేలే వస్తుంది, వీళ్ళు ఇలాగే ఉంటారు అన్నటువంటి ఒక రకమైన అపనమ్మకం వస్తుంది.
కాబట్టి నన్ను ఎవరు బాధ పెట్టలేరు. కానీ నన్ను ఉపయోగించుకొని నన్నే నా మీద ప్రయోగించి నన్ను బాధ పెడుతున్నారు అనేసి. కాబట్టి ఎవరు నన్ను బాధ పెట్టలేరు. నేను దాని పట్ల కానీ వాళ్ళు అనిన దానికన్నా వాళ్ళు అనిన దాన్ని మనం ఎలా స్వీకరిస్తామో, దాన్ని ఎలా అన్వయించుకుంటామో, అది మనకి హర్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ అది కూడా చాలా కష్టమైనటువంటి సాధన. నాకు ఏం జరుగుతుందో ఎవరు వేరే ఎవరు కూడా రెస్పాన్సిబుల్ కాదు. 4 రకాల లీడర్షిప్ స్టైల్స్ ఉన్నాయి. డైరెక్టింగ్ అంటే మీరు చెప్పారు మీరు ఇలా చేయండి అనేసి. 2 కోచింగ్. కోచింగ్ అంటే డైరెక్ట్ కానీ సపోర్ట్ కూడా ఇస్తారు. డెలిగేటింగ్ అంటే ఏంటి అంటే సపోర్టింగ్ తక్కువ, వాళ్ళని చెయ్యండి అని చెప్పేస్తారు. మూడోది సపోర్టింగ్. సపోర్ట్ ఎక్కువ ఇస్తారు కానీ ఆ, కాబట్టి డైరెక్టింగ్, కోచింగ్, సపోర్టింగ్, డెలిగేటింగ్ ఈ 4 కూడా క్వాలిటీస్ ఉంటాయి. డైరెక్టింగ్ లో డైరెక్ట్ గా చెయ్యండి నేను చెప్పేది మీరు చెయ్యండి అంటాను. కోచింగ్ లో వాళ్ళకి నేర్పించేటువంటి క్వాలిటీ ఉంటుంది. మూడోది వాళ్ళకి నేర్పించడంతో పాటు వాళ్ళంతటా వాళ్ళు చేయగలిగేటువంటి టాలెంట్ కూడా వాళ్ళలో బయటకు తీసుకొస్తారు. 4 డెలిగేటింగ్ అంటే అందరూ చెప్పేస్తారు, వీళ్ళు హాయిగా కూర్చుంటారు, అది ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళు పట్టించుకోరు. కొంతమంది డైరెక్ట్ ఇష్టం ఉంటుంది, మీరు చెప్పండి మేము చేసేస్తామంటారు. కోచింగ్ ఇష్టం ఉంటుంది, కొంచెం సపోర్ట్ ఇష్టం, డెలిగేటింగ్ ఇష్టం ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన mentality అనేటువంటిది ఇష్టం ఉంటుంది. కాబట్టి ఒక మీటింగ్ అందరికీ ఒకే రకమైన లీడర్షిప్ నచ్చదు. కొంతమందికి డైరెక్టింగ్ నచ్చుతుంది, కొంతమంది కోచింగ్ నచ్చుతుంది, కొంతమంది సపోర్టింగ్, కొంతమంది డెలిగేటింగ్ నచ్చుతుంది. కాబట్టి మీ టీంలో ఏదో అది ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ లీడర్ అంటే ఎవరిలో అయితే సిస్టమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అనలిటికల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే మనకు తెలిసింది కరెక్ట్ గా దాన్ని ఎలాగ వినియోగించుకోవడం అనేటువంటిది. కొంతమందికి ఇంటెలిజెన్స్ అంటే చదువులో మంచి తెలివి ఉంటుంది, కొంతమందికి ఆధ్యాత్మిక తెలివి ఉంటుంది, కొంతమందికి భావాత్మక తెలివి ఉంటుంది, కొంతమందికి ప్రాసెస్ యొక్క తెలివి ఉంటుంది. Spiritual, ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే నేను ఈ దేహానికి వేరు, నేను కేవలం దీన్ని ఉపయోగించి పాత్ర నడుపుతున్నాను. ఏదైతే ఐడెంటిటీ పెట్టుకుంటున్నానో, ఏ ఐడెంటిటీస్ నేను అటాచ్ అయిపోయి ఉన్నానో అవి రియల్ గా లేవు. కాబట్టి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే
మనం మన ఫిజికల్ బాడీతో చాలా అటాచ్ అయిపోతూ ఉంటాము. ఎమోషన్స్ వేరు, ఫీలింగ్స్ వేరు. కానీ మనకి చిన్నప్పటి వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటిది చెప్పడం జరగలేదు ఎవరు కూడా మనకి.
లీడర్షిప్ గురించి మీరు చెప్పిన చాలా బాగుంది. ఇంటెలిజెన్సెస్ గురించి మీరు చెప్పారు. ఆ, నాకు చాలా బాగా నాకు డాక్టర్ చూడండి. ఆ, అందరు పేషెంట్స్ వస్తారు. మేము అన్ని చెప్తాం. మళ్ళీ ఇంకోసారి వాళ్ళు రారు. ఈ డాక్టర్ మా దగ్గరికి రారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేసి డాక్టర్ చాలా సిన్సియర్ గా జబ్బు కరెక్ట్ జబ్బు కరెక్ట్ గా చెప్తాను. రారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంది. అది ఇండివిజువల్ పేషెంట్ వాళ్ళ వాళ్ళు నలుగురు చూడాలి. సెకండ్ ఒపీనియన్ మీరు చెప్పిన ఫ్రాంక్ ఒపీనియన్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళకి వాళ్ళు డినైల్ ఉండొచ్చు. కాబట్టి కానీ చాలా వాళ్ళు ఎవరైతే బాగా లాయల్ వాళ్ళ గురించి
హ్మ్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.